ఇక్కడ విచ్చేసిన ప్రెస్ వాళ్ళకి, ఆళ్ళగడ్డ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు నేను ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, రాబోయే ఎలక్షన్స్లో నేను అండ్ మా కుటుంబ సభ్యులు, భూమా కుటుంబ సభ్యులు అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో ఎలా వెళ్ళాలి అనే దాని మీద ఒక డిసిషన్ తీసుకోవడానికి, ముఖ్యంగా ఈరోజు చాలామందికి క్యాడర్కి కానీ, భూమా క్యాడర్కి, అదేవిధంగా ఆళ్ళగడ్డ ప్రజలకి అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజ్ అవుతున్నాం. దానికి ఈరోజు మద్దూరు అఖిలప్రియ, భార్గవ నాయుడు వీళ్ళు భూమా తరపున మేమే పోటీ చేస్తున్నామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మేము చెప్పేది ఒకటే మెయిన్, రాబోయే ఎలక్షన్స్లో భూమా కుటుంబ మద్దతంతా నా తరపున ఉంటుంది, నాకు ఉంటుంది అని చెప్పి అందరూ చెప్పడం జరిగింది. ఈరోజు దాన్ని పెట్టే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మెయిన్ ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి కారణం, గతంలో అఖిలప్రియ చేసిన మెయిన్ మా కుటుంబంలో జరుగుతున్న ఇబ్బందులు మీ అందరికీ తెలుసు. ఆమె ఎలాంటి శైలి వ్యవహరిస్తుందో గతంలో ప్రజలకు కానీ, ఈరోజు కిడ్నాప్లు అయితేనేమి మాట చాలా ఇష్యూ చేసి 40 సంవత్సరాల నుండి మా నాన్న, మా పెదనాన్న, మా బాబాయ్, పిన్ని అందరూ సంపాదించుకున్న రాజకీయ ఒక దీన్ని ఎంత దిగజార్చుకుంటూ వస్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అలాంటి పరిస్థితుల్లో నేను కూడా గతంలో 2019లో బీజేపీలో జాయిన్ అయ్యి ఒక డిసిషన్ తీసుకొని బీజేపీలో జాయిన్ అవ్వాలన్నప్పుడు కూడా అందరిని అడిగాను, కుటుంబ సభ్యుల్ని. ఆ రోజు కూడా నువ్వు ముందరికెళ్ళు, మేము ఉన్నాము అని చెప్పడం జరిగింది. సో అందరితో పాటు ఈరోజు నేను రావడము, తర్వాత బీజేపీలో కంటిన్యూ అవ్వడము, బలోపేతం చేసుకుంటూ ప్రజల్లో ఈరోజు తిరుగుతూ రేపు రాబోయే ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయాలని డిసిషన్ తీసుకున్న తర్వాత అందరి మద్దతు ఇవ్వడం జరిగింది. ఆర్లగడ్డ ప్రజలు మెయిన్ దీంట్లో మీకు అందరికీ ఇంకా నేను మీ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఈమె ఏం చేస్తుంది, ఈమె వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది. సో దాని మీదనే రేపు రాబోయే ఎలక్షన్స్లో వచ్చే వారం నుండి February 5th కానీ 7th కానీ ఈ 2 డేట్లలో ఆర్లగడ్డ నుండి ప్రచారం స్టార్ట్ చేస్తున్నాం. బీజేపీ తరఫున పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేది ఒక ఇది. మీరు అడిగేది సిద్ధులు అనేది పార్టీ తీసుకోబోతుంది నిర్ణయం. సో దాని మీద మీరైతే కాన్స్టిట్యున్సీలో తిరగండి. కొన్ని కాన్స్టిట్యున్సీకి వాళ్ళు చెప్పడం జరిగింది, కన్ఫర్మ్గా టికెట్స్ మనం తీసుకున్న పోయే టికెట్స్లలో ఆర్లగడ్డ అనేది ఒకటి ఉంది. సో పొత్తులు అనేది డిసైడ్ అయ్యేది పైనుండి డిసైడ్ అవుతుంది. సో అంతవరకు మేము తిరగాలి కదా, ఇంట్లో అయితే కూర్చోలేం కదా. ప్రతి చోట కూడా అదే పరిస్థితి. ఎక్కడే కానీ డెఫినెట్గా బీజేపీ వస్తుంది. రాకుంటే అనేది అది క్వశ్చన్ అయితే నాకు తెలిసి ఎవరికైనా ముందరికి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా మేమైతే పోటీలో ఉంటాము. పొత్తులో గ్రౌండ్ లో బీజేపీ పరిస్థితి లేదంటున్నారు మీరు ఒక పక్క. ఈరోజు మీరు చూస్తున్నారు, ఈ స్టేట్ లో ఎక్కడ ఉన్నా కూడా, ఎక్కడ లేకపోయినా కూడా ఒక 2 కౌన్సిలర్లు, ఒక ఎంపీటీసీ బీజేపీ పార్టీ ఇక్కడ గెలిచింది. 6 మంది సర్పంచులు ఉన్నారు బీజేపీ పార్టీ తరఫున. సో ఇక్కడ వ్యక్తిగతంగా భూమా కుటుంబ బలం అనేది ఎక్కువ కనపడుతుంది అండ్ పార్టీకి దాన్ని తోడవుతుంది. సో గ్రౌండ్ ప్రకారంగా చూస్తే పార్టీ అండ్ మా వ్యక్తిగత 2 కలిసి రావడము 2 అడ్వాంటేజ్. ఆమెని ఇప్పుడు గ్రూప్ అనేది, భూమా క్యాడర్ అనేది ఖచ్చితంగా డెఫినెట్ గా నాకు సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఆమె సపోర్ట్ చేస్తుందా లేదా అనేది ఆమె నిర్ణయం, వాళ్ళ పార్టీ టీడీపీ పార్టీ నిర్ణయం. అది డెఫినెట్ గా ఆమెకైతే మేము సహకరించబోయేది లేదు, అందులో అయితే డౌట్ లేదు. ఎందుకంటే ఆమెకు పొత్తులో భాగంగా టికెట్ వచ్చే పరిస్థితి కూడా లేదనేది ఆమెకి తెలుసు, అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, కనీసం ఆర్లగడ్డ గురించి ఏం మాట్లాడలేదు కదా.
ఆర్లగడ్డలో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడలేదు. కనీసం ఆమె పేరు కూడా ఎక్కడే కానీ ప్రస్తావించలేదు మీటింగ్లో. అది మీరు కూడా గమనించిండొచ్చు నాకు తెలిసి. ఆమె ఎంత అబద్ధాలు అంటే ఆమె ఎంత దిగజారిపోతుంది తెలుసా ఒక దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవడానికి. మీరు చూసినారు, భూమా నాగిరెడ్డి గారి బర్త్డే 8వ తేదీ అయితే చంద్రబాబు నాయుడు గారితోనే అబద్ధం చెప్పించింది. 9వ తేదీ నాగిరెడ్డి గారు పుట్టినారు, ఆ రోజు ఎన్టీఆర్ గారి మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినారని చెప్పి ఆమె ఎంత నీచానికైనా దిగజారుతాడడానికి అదొక ఉదాహరణ చాలు. ఆమెను అవసరం కోసము ఆ రోజు కలుపుకోవడం కోసం ఎంత నీచం అంటే సొంత తండ్రి పుట్టినరోజు కూడా మార్చి చెప్పి ఆయనతోనే అబద్ధం చెప్పించింది. చంద్రబాబు నాయుడు గారితోనే అబద్ధం చెప్పించిందంటే ఇంకా ఆమె ఎంత దిగజారు రాజకీయాలు చేస్తారో చూడండి. ఇలాంటి అబద్ధాలు, ఇలాంటివి 1, 2 కాదు, ఇలాంటి ఆమె కేవలం ఈరోజు ఆమె రాజకీయాలు చేసేది ఒక దానికోసం, డబ్బులు సంపాదించుకోవడానికి, క్రిమినల్ యాక్టివిటీస్ చేయడానికి తెలుగుదేశం పార్టీని వాడుకుంటుంది తప్ప ఆమె ఏదో ప్రజలకి సేవ చేస్తాను. ఈరోజు మీకే తెలుసు అందరికీ తెలుగుదేశం పార్టీ ఎంత స్ట్రాంగ్ ఉందా అనేది. అందరూ బయటికి వెళ్ళిపోయారు. గతంలో వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళే కదా. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి చేసిన వాళ్ళమే. ఈరోజు ఎందుకు అంత డౌన్ అవుతుందంటే సొంత ఇంట్లోనే చేయలేని పరిస్థితి ఆమెకు వచ్చింది ఈరోజు. ఇంకా ముందు ఇంట గెలిచి రచ్చగలవమంటారు ఎక్కడైనా కానీ, ముందు ఇంట గెలిచే పరిస్థితి ఆమెకు లేదు. ఎన్ని కిడ్నాప్లు, ఆఖరికి ఆ రోజు గతంలో నారాయణ రెడ్డి గారిది కూడా జరిగింది, డైరీ చైర్మన్ ఎలక్షన్స్ అప్పుడు కూడా అది జరిగింది. ఎన్ని వాళ్ళు చేసిన తప్పులు 1, 2? ప్రజల మేలు కోరుకొనే ఆమెని మద్దూరు అఖిలప్రియని, మద్దూరు వాళ్ళని దూరం పెట్టాలనేది మా డిసిషన్. ప్రజల శ్రేయస్సు కోసమే, నేను ఆర్లగడ్డ ప్రజల శ్రేయస్సు. సో డైరెక్ట్గా లైవ్లో మీకు దొరికినా కూడా మీకు కనపడలేదన్న. హైదరాబాద్ కిడ్నాప్లో లైవ్లో దొరికారు, ఎవడో అవసరం లేదు, వాళ్ళు వీడియో షూటర్స్ అన్నీ వస్తున్నాయి కదా లైవ్లో. ఆ భూమి సంబంధం నాకు తెలియదు అని మాట్లాడదని చెప్పండి నాకు. ఎందుకంటే దాని ఆ ల్యాండ్ అది ఏం జరిగిందో అనేదాన్ని ప్రతి ఒక్క పుట్టుపురుగులు నాకు తెలుసు. ఆ కిడ్నాప్ అయితే ఏవి సుబ్బారెడ్డి గారి మీద మాట్లాడేటంటే ఏంటండి, ఆమెను ఎత్తుకొని తిప్పినవాడిని ఆయననే చంపడానికైనా పోయిందంటే రేపు కార్యకర్తలకి ఏమి ఇది ఉందండి చెప్పండి. రేపు నచ్చలేదు ఒక కార్యకర్త ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకే తెలుసు, ఒక శేఖర్ రెడ్డి, బాజాపురం శేఖర్ రెడ్డి గారిది ఉదాంతం జరిగింది. 3 కోట్ల చెక్ బౌన్స్ కేసు వేస్తుంది. ఎంత సాడిస్ట్ కాకపోతే ఆమె. ఈరోజు ఎంతమంది తెలుగుదేశం క్యాడర్ దగ్గర ఉందండి, వాళ్ళకి పూర్తిగా దూరం అయిపోయారు కదా క్యాడర్ అని. ఎన్ని ఊర్లలో పోలేదు, లీడర్షిప్ లేదు ఈరోజు. ఆమె వ్యవహారాశీలు నచ్చక మొన్ననే ఉదాహరణ చూశారు మీరు, కందుకూరు ఎలక్షన్స్లో కానీ, లింగందిన ఎలక్షన్స్లో కానీ వాళ్ళ పరిస్థితి 2 వార్డులు జరుగుతున్నాయి, ఒక సర్పంచ్ జరుగుతున్నాయి, ఆమెకు దిక్కులేదు. డెఫినెట్గా మేము ఇండిపెండెంట్గానే నిలబడతాను, పోటీ చేస్తాను. భూమా కిషోర్ రెడ్డికి పూర్తి మద్దతు. అవతల ఎవరు ఎన్ని విధాలు వచ్చినా ఈ అబ్బాయికి కాదని ఇంక వేరే ప్రసక్తి లేదు. ఇంకోటి ఏమంటే వీళ్ళ నాయన భాస్కర్ రెడ్డికి నాకు ఉన్నటువంటి బంధం అటువంటిది. ఏదైనా కానీ అట్లగడకు వచ్చే భాస్కర్ రెడ్డి నాకు అది బని చిన్నారాయణ భాస్కర్ రెడ్డి. మహేష్ అన్న కౌన్సిలర్స్ కానీ, ఎంపీటీసీ కానీ, నేను ఇప్పుడు కూడా కిషోర్కి నా సపోర్ట్. ఇంకొక సిస్టర్ మహేశ్వరి అక్క, మీ అందరికీ తెలుసు, గతంలో అట్లా ప్రియ ఇంటి ముందర ధర్నా కూడా చేశారు. ఆర్థికంగా వీళ్ళకి సహాయం చేసినారు, కనీసం వాళ్ళు ఎటువంటి డబ్బులు కట్టకపోవడం అనేది. సో ఆ రోజు నుండి కూడా అక్క వాళ్ళు ఎప్పుడు మనకి సపోర్ట్గానే ఉన్నారు. దేవత్త మా భూమా నాగిరెడ్డి గారి సిస్టర్, మా అత్త. చెప్పండి. భూమా భాస్కర్ రెడ్డి సిస్టర్ గా నా సంపూర్ణ మద్దతు కిషోర్ రెడ్డి. నేను నలుగురికి చెల్లెలిని.
అంటే ఇప్పుడు కిషోర్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడానికి గల కారణాలు కారణం ఏం లేదు, రెస్పెక్ట్. చేసే విధానం ఇంకా కొంతమంది రాలేకపోవడం వల్ల, ప్రతాప్ పెదనాన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా కొంతమంది రాలేకపోవడం, అండ్ ఇంకొకరు వీడియో అయితే పంపించారు చేసి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నేను కూడా ఈ ఆళ్ళగడ్డ అల్లుడినే, భూమాశేఖర్ రెడ్డి గారి అమ్మాయిని చేసుకున్నాను. ఇక్కడ అమెరికాలో ఉంటాను. గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాను. బహుశా ఆళ్ళగడ్డ ప్రజలకు నేను పెద్దగా తెలియకపోయి ఉండొచ్చు, బట్ కార్యకర్తలకు నాయకులకు అయితే నేను పరిచయమే, వ్యక్తిగతంగా కానీ ఫోన్లో కానీ. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి భూమా కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపేదాని కోసం నిత్యం వాళ్ళతో టచ్ లోనే ఉన్నాను. ఈ విషయానికి వస్తే రాబో 2 నెలల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉన్నాయి. నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ కన్ఫ్యూజన్ ఉండొచ్చు. కుటుంబం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో, అఖిలప్రియనా భూమా కిషోర్ రెడ్డి అనే కుటుంబ సభ్యుల మద్దతు ఎవరికి ఉంది అనే ఉద్దేశంతో ఈ రోజు ప్రెస్ మీట్ కూడా నేను వీడియో పంపిస్తాను మీకు క్లారిటీ వస్తుంది.